లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇది మీకు ఒక టాస్క్ అని చెప్పాలి. సరే, నల్గొండ ప్రాంతం అంటే కాంగ్రెస్ కంచుకోట ఇదంతా పక్కన పెడితే మీ మీద కూడా చాలా పెద్ద బాధ్యత ఉండబోతుంది. మీ ఆధ్వర్యంలో ఎట్లా ఉండబోతున్నాయి? నా ఆధ్వర్యం ఏమి ఉండదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సలహాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు బై ఉన్నాము. ఇక రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు, సన్న బియ్యం తిన్నోళ్ళంతా మాకు ఓటేస్తారు. 2 లక్షల రైతు రుణమాఫీ అయినటువంటి వాళ్ళు కానీ, ఇండ్లు కానీ, ఆర్టీసీ బస్సులో కానీ, 200 ఉచిత యూనిట్లు కానీ, ఫ్రీ గ్యాస్ కానీ, ఉద్యోగాలు పొందిన కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, తెలంగాణని ఆహర్నిశలు ఈ యొక్క అప్పుల కుప్పలు ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ జిల్లాలో అంటే నల్గొండ జిల్లాలో ఉండేటువంటి 6 నియోజకవర్గాల్లో 100% గెలిచి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వబోతాం. ఓకే, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీస్ స్టిల్ ఇప్పటికీ తాళాలేసి ఉంది. మీరు అపాయింట్ అయిన తర్వాత అక్కడ ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయబోతున్నారు? మీరు గమనించాలి, ప్రజానాయకుడు అయినటువంటి మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఇల్లే కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాల నుంచి అదే కొనసాగుతుంది. సరే, పార్టీ ఆఫీసు లేకపోవడం అది వేరే విషయం. అదే కదా ఆయనే కాంగ్రెస్ అంటేనే పార్టీ. కాబట్టి మాకు పెద్దగా లోటు లేదు. 100% రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల కాలంలో భవిష్యత్తు తరాలకు, ఇప్పుడు నేను 3 సంవత్సరాలు ఉంటా, తర్వాత మరొకరు ఉండాల్సిందే, తప్పదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మా పెద్దల యొక్క సలహాలతోని సూచనలతోటి నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో 2029లో ఈ సమాజంలో ఉండబడేటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలన్నా, బీసీలకు రిజర్వేషన్లు రావాలన్నా, సంక్షేమ కార్యక్రమాలు రావాలన్నా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరోసారి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతామని సందర్భంగా మైక్ టీవీ ద్వారా తెలియజేస్తాం.